మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు అనుసంధానం చేస్తూ మెరుగైన రవాణాకు అనుగుణంగా వందల కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది MEIL. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టి ఇందులో 8 కీలకమైన భాగాలను EPC పద్ధతిలో పనులను చేపట్టి పూర్తి చేసింది. ఇలా మందా నుండి పార్టూరు వరకు 51 కిలోమీటర్లకు పైగా పొడవున ఉన్న రహదారిని 2 వరుసల రహదారిగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా పార్టూరు నుంచి మజల్గాన్ వరకు 50 కిలోమీటర్ల పొడవున కైజ్ మరియు కుసులాంబ్ మధ్యన 60 కిలోమీటర్ల పొడవున కరద్ మరియు టస్గాన్ మధ్యన 58 కిలోమీటర్ల పొడవున సతారా మరియు మహస్వాడ్ మధ్యన 85 కిలోమీటర్ల పొడవున మహస్వాడ్ నుంచి తెంబుర్ని వరకు 57 కిలోమీటర్ల పొడవున 2 వరుసల రహదారులను నిర్మించింది. ఇంకా ఈ రాష్ట్రంలో కీలకమైన ముంబై నాగ్పూర్ పట్టణాల మధ్యన చేపట్టిన ముంబై నాగ్పూర్ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులను సైతం మహారాష్ట్ర సమృద్ధి మహామార్గులో భాగంగా 2 కీలక భాగాల పనులను చేపట్టింది. వీటిలో నాగపూర్ జిల్లాలోని శివమడ్గా నుంచి వార్ధా జిల్లాలోని ఖాద్గి అమ్గాన్ల మధ్యన 31 కిలోమీటర్ల పొడవున, అదేవిధంగా ఔరంగాబాద్ జిల్లాలోని బెండెవాడి గ్రామం నుంచి పతివాబాద్ మధ్యన 54 కిలోమీటర్ల పొడవున నిర్మించడంతో పాటు 595 మీటర్ల పొడవున భారీ టన్నెల్ను సైతం నిర్మించి 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే పనులు పూర్తి చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే పనుల్లో భాగంగా కొంతమేర అటవీ ప్రాంతాల్లో రోడ్డు మార్గం నిర్మించాల్సి ఉండడంతో వన్యప్రాణులు రోడ్డు దాటి వెళ్లేందుకు వీలుగా 3 చోట్ల యానిమల్ అండర్ పాస్ బ్రిడ్జ్లను సైతం నిర్మించారు. ఇలా పర్యావరణాన్ని వన్యప్రాణులను కాపాడుకుంటూ ఈ ఎక్స్ప్రెస్ వే పనులు పూర్తి చేశారు. ఇలా మొత్తంగా మహారాష్ట్రలో 450 కిలోమీటర్లకు పైగా పొడవున రహదారులను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాల మధ్యన మెరుగైన ప్రయాణంతో పాటు ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధిలో తన వంతు సహకారం అందించింది MEIL.